రామ్ చరణ్స్ గేమ్ చేంజర్ మొత్తానికి గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది. లిటరల్లీ శంకర్ గారి కసి కనబడుతుంది. ఆ ట్రైలర్లో ప్రతి షాట్ చాలా కేర్ఫుల్గా పెట్టారు. గెట్ రెడీ ఫర్ అనదర్ ఒకే ఒక్కడు మూవీ. ఇక లిటరల్లీ ఈ ట్రైన్ షాట్ అండ్ హెలికాప్టర్ షాట్ అయితే ఊరమాస అనిపించాయి. ఇక ఇదే గేమ్ చేంజర్ ట్రైలర్ని 0.5 స్పీడ్లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ షాట్ చూస్తే ఇది పొలం దున్నుతున్న సీన్. సో ఇక్కడ చూస్తే మన అప్పన్న అండ్ ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే మన అంజలి అండ్ బాయ్ని చూడొచ్చు. అప్పన్న అండ్ అంజలి గారు హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ వీడు వచ్చేసి వాళ్ళ సుపుత్రుడు అలియాస్ కలెక్టర్ రామ్. ఇక్కడ వెనుక ఆ ఆవులను చూస్తే అవన్నీ సీజీఏ. ఎస్, సీజీఏ. ఇవి రెండు తప్ప. ఇది మాత్రం చాలా హైలైట్. ఐ వాంట్ దట్ గ్రీన్ ఆవు రైట్ నౌ. నేను ఇంటికి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను. అండ్ మన ఈ కౌ బాయ్ని ఎవరో స్టాచ్యూ అన్నట్టు అక్కడే ఉన్నాడు. డైరెక్టర్ గారు కొంచెం ఆయన గో ఫర్ అనొచ్చు. వాడు అలానే నిల్చున్నాడు, అసలు కదలట్లేదు. వాడు మోషన్ పిక్చర్ పెడితే బాగుండు. మేబీ ఇది పచ్చని చిలుకలు తోడుంటే లాంటి ఒక సాంగ్ లో 1 to 5 seconds అలా ఉండే ఒక షాట్ అనుకుంటా. సో అందుకే ఇంత నెగ్లిజిబుల్ గా తీశారు. లేదు అంటే శంకర్ మా ఊరుకోడు, చెక్కేస్తాడు ఇలాంటి అన్ని. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ లోని అప్పన్న అండ్ శ్రీకాంత్ వాళ్ళు అభ్యుదయం పార్టీ మీటింగ్ సీన్. ఈ సీన్ అన్నిటి గురించి డీటెయిల్ గా మన టీజర్ డీకోడింగ్ లో చెప్పాను. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టాను. ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. టీజర్ లో ట్రైలర్ లో చాలా కామన్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ లో ఏవైతే కామన్ సీన్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి నేను దీంట్లో రిపీట్ చేయాలనుకోవట్లేదు. సో అంతా టీజర్ వీడియోలోనే ఉంది. అది కింద కామెంట్ లో పెట్టాను, ఒకసారి ఆ వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ చూస్తే మన కలెక్టర్ రామ్ ని చూడొచ్చు అండ్ వెనుక సునీల్ ని చూడొచ్చు. సునీల్ ఎప్పుడు కలెక్టర్ పక్కన ఉండే ఒక బంటు క్యారెక్టర్ వేస్తున్నాడో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే రామ్ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చూడొచ్చు. వెనుక కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే ఎలక్షన్ కమిషన్ అని ఉండడం చూడొచ్చు. అండ్ మన రామ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చాడని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే అప్పన్న కోపంగా వెళ్ళిపోవడం చూడొచ్చు. దీని కంటిన్యూస్ షాటే మనం టీజర్లో చూసాం. సో టీజర్లో దాని గురించి క్లారిటీ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. వెనుక చూస్తే ఆ స్టీల్ ఆర్ ఐరన్ మేకింగ్ కంపెనీ అది. వీళ్ళే ఆ మైనింగ్ కంపెనీ వాళ్ళై ఉండాలి. వాళ్ళు అక్కడ మైన్ చేసేది మెటల్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్లో రామ్ పోలీస్ డ్రెస్లో ఉండడం చూడొచ్చు. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఐపీఎస్. రామ్ కలెక్టర్ కదా, ఐఏఎస్ కదా, మరి ఐపీఎస్ ఏంటి అంటారా? రామ్ ఫస్ట్ ఐపీఎస్ తీసుకుంటాడు, ఆ తర్వాత ఐఏఎస్ అవుతాడు. డాక్టర్ చదివి ఐపీఎస్ అయ్యి ఐఏఎస్కి మారాడు. మరీ ఓవర్గా అనిపిస్తలేదా అని అనుకుంటారేమో. కాదు, ఇలాంటి ఆఫీసర్ నిజంగానే ఉన్నాడు. టీజర్ వీడియో ఉంది కదా, దాని కింద డీటెయిల్గా ఆయన గురించి పెట్టాను. ఒకసారి టీజర్ వీడియోని కూడా చూడండి. అలా అవ్వాలంటే 2 ways ఉన్నాయి. నెంబర్ 1, మళ్ళీ యూపీఎస్సీని క్రాక్ చేసి రాయాలన్నమాట. నెంబర్ 2, ఒక స్పెషల్ లా ఉంటుంది, అలా కూడా షిఫ్ట్ అవ్వచ్చు, బట్ చాలా రేర్ అది. ఇక్కడ పక్కన ఈ జాకెట్ మీద చూస్తే ఎన్సీబీ అని ఉంటుంది, అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. డ్రగ్స్ లాంటి సబ్స్టాన్స్ ని కంట్రోల్ చేయడం వాళ్ళ పని. సో రామ్ ఎంసీబీలో ఐపీఎస్ గా చార్జ్ తీసుకున్నాడని అర్థమవుతుంది. ఇది నార్త్ ఇండియాలో మిర్జాపూర్ లో సర్వ్ చేశాడు. ఇక్కడ రాజ్ గుట్కా అనే కంపెనీ మీదకి రైడ్ కి వెళ్తాడు. సో ఎన్సీబీ వచ్చింది అంటే ఆ గుట్కాని అవుట్ ఆఫ్ స్టాండర్డ్స్ విత్ డ్రగ్స్ లాంటి వాటితో తయారు చేస్తున్నది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే రామ్ బిల్డింగ్ ని కూల్ చేయడం చూడొచ్చు. కలెక్టర్కే రైట్స్ ఉండవు అని చాలా మంది వరకు డీకోడింగ్ వీడియో ఏదైతే ఉందో టీజర్ దాంట్లో అన్నారు. బట్ రామ్ ఓన్లీ కలెక్టరే కాదు, మెజిస్ట్రేట్ కూడా. సో ఇది మనం ఈ లాస్ట్ సీన్లో ఇక్కడ నేమ్ ప్లేట్ని కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. కలెక్టర్కి వచ్చేసి రెవెన్యూస్ లాంటి మీదే రైట్ ఉంటుంది, కానీ మెజిస్ట్రేట్కి ఆల్ రైట్స్ ఉంటాయి. సో ఈ హ్యావ్ రైట్ కూల్చడానికి. నెక్స్ట్ చూస్తే చార్మినార్ దగ్గర రామ్ అండ్ శ్రీకాంత్ పార్టీ మీటింగ్ని చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే సముద్రకాని గారిని చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో ముగ్గురు ఒకటే పార్టీ అని చెప్పా కదా, కానీ సముద్రకానికి ప్రూఫ్స్ లేకుండే, ఇదే ప్రూఫ్. సో స్టార్టింగ్లో రామ్ పార్టీలో ఉండి తర్వాత సపరేట్ పార్టీస్ అయ్యారని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే పోలింగ్ బూత్లో బాంబ్ బ్లాస్ట్ చేయడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే అమరావతి. ఎవరు చేశారు అంటే ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే ఎస్జే సూర్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఎస్జే సూర్య పేరు బొబ్బిలి మొప్పిదేవి. పైన శ్రీకాంత్ పేరు చూస్తే బొబ్బిలి సత్యమూర్తి. సో శ్రీకాంత్ ఎస్జే సూర్య ఫాదర్ అండ్ సన్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే ఎలక్ట్రిక్ బూత్ లో కౌంటింగ్ కాకుండా ఆపడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే సునీల్ ఎలక్ట్రిక్ వైర్ ని పీకి పట్టుకొని ఉండడం చూడొచ్చు. సో ఆ ఎలక్ట్రిక్ వైర్ ఆ ఐరన్ రాడ్కి పెట్టి షాక్ కొట్టి వాళ్ళని ఆపుదామని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే ఎస్జే సూర్య క్యాంపెయిన్ చూడొచ్చు. వీళ్ళు కూడా అభ్యుదయం పార్టీనే. నేను ఇంతకుముందు బ్రేక్ డౌన్లో 3 parties అని చెప్పాను కదా, కాదు, ఓన్లీ 2 parties. అభ్యుదయం పార్టీ అండ్ ప్రజా అభ్యుదయం పార్టీ, ఈ 2 parties. అభ్యుదయం పార్టీ వచ్చేసి రామ్ అండ్ శ్రీకాంత్ స్టార్ట్ చేశారు. ఈ సముద్రగని మన అభ్యుదయం పార్టీలో ఫస్ట్ మెంబర్గా ఉండే, బట్ రామ్ని చంపేసి పార్టీ శ్రీకాంత్ మొత్తం తీసేసుకుంటాడు. అప్పన్న పెట్టిన పార్టీలో అప్పన్న లేకుండా పోయింది. సో సముద్రగని తనే ఒక కొత్త పార్టీ పెడతాడు. ఎందుకు కొత్త పార్టీ పెట్టాడు అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే పెళ్లి కొడుకు సీన్. ఈ సీన్ అండ్ ఇంకా అదర్ డీటెయిల్స్ అన్ని టీజర్ బ్రేక్ డౌన్ లోనే చెప్పాను. 70% ఆఫ్ డీటెయిల్స్ అనేవి ఆ వీడియోలో కవర్ చేశా. అందులో చెప్పినవి ఇందులో చెప్పను. సో టైం ఒక్క వాచ్ దట్ వీడియో, కామెంట్స్ లో లింక్ ఉంది. నెక్స్ట్ చూస్తే సూర్య ఈవీ
పోలింగ్ మిషన్స్ని డిస్ట్రాయ్ చేయడం చూడొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ షాట్లో వెనుక పోలింగ్ బూత్ని పేల్చడం చూడొచ్చు. సో స్టార్టింగ్లో కట్టలు ఇవ్వడం కూడా చూడొచ్చు. సో రామ్ సూర్యని ఓడిపోయేలా చేశాడని అర్థమవుతుంది. ఎలా అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్లో రామ్ అమ్మ అనుకుంటూ రావడం చూడొచ్చు. అమ్మ అంటే అంజలి కాదు, తనని పెంచిన ఫ్యామిలీ, వీళ్ళే ఆ ఫ్యామిలీ. అంజలి అండ్ రామ్ చనిపోతారు, కానీ వాళ్ళ ఫేసెస్ రామ్కి కనిపించవు, మర్చిపోతాడు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే రామ్ వర్సెస్ సూర్య ఫైట్. ఇదే క్లైమాక్స్ ఫైట్ అయి ఉండాలి. కాంపిటీషన్ కూడా లేకుండా ఓడించి ఉండాలి. అంతలా ఏం చేశాడంటారు అంటే సముద్రగని అండ్ రామ్ కలిసి ప్రూఫ్స్ రిలీజ్ చేశారు. ఏంటా ప్రూఫ్స్ అంటే ఒక పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్లో ఏముంది అంటే శ్రీకాంత్ని సూర్య చంపేసిన వీడియో. వాళ్ళ నాన్నని వాడేందుకు చంపుకుంటాడు భయ్యా అంటే సీఎం ఛాన్స్ వాళ్ళ కొడుకైన సూర్యకి ఆర్ పెద్ద కొడుకైన జయరామ్కి కాక సముద్రగనికి ఇస్తా అంటాడు కాబట్టి పదవి కోసం లేపేశాడు. సో వీళ్ళు మోసం చేశారు కాబట్టి సముద్రగని కొత్త పార్టీ పెట్టారు. నెక్స్ట్ చూస్తే ఒక అమ్మ అండ్ బాబుది ఫేస్ బ్లర్గా కనిపించడం చూడొచ్చు. అది అంజలి అండ్ స్మాల్ రామ్. రామ్కి ఇది బ్రెయిన్లో వస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు అని స్ట్రైక్ అవ్వదు. దాని సింబాలిజంగానే ఈ బ్రెయిన్ సెల్స్ పిక్ కూడా చూపించారు. మేబీ ఫ్లాష్ బ్యాక్లో దెబ్బ తగిలి ఉండాలి. ఈ శారీ అంజలి చనిపోయేటప్పుడు కట్టుకున్న శారీ సేమ్. సో రామ్కి ఆ లాస్ట్ సీన్ గుర్తుంటుంది. మరి ఎలా గుర్తుకు వచ్చింది అంటే మూవీలో చూడాల్సిందే. నెక్స్ట్ షాట్ చూస్తే ఇద్దరు పిల్లల్ని చూడొచ్చు అండ్ ఫుల్ డబ్బుల్ని కూడా చూడొచ్చు. ఈ పిల్లలు ఎవరో కాదు, ఈ లడ్డు మన జయరామ్ అండ్ ఆ చిన్నోడు సూర్య. పార్టీలో జాయిన్ అయ్యాక శ్రీకాంత్ రామ్కి తెలియకుండా ఇల్లీగల్గా డబ్బు వెనుక ఇస్తున్నాడు అని అర్థమవుతుంది. మేబీ ఈ డబ్బు ఆ మైనింగ్ చేయడానికి తీసుకున్నాడేమో థియరీ అంతే. ఈ షాట్లో ఎవరినో చైన్స్ ఆఫ్ బ్లేడ్తో కొయ్యడం చూడొచ్చు. అది ఎవరినో కాదు, మన ఓల్డ్ రామ్ని. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఈ బ్లూ కలర్ గ్రేడింగ్ అండ్ ఈ సీన్లో బ్లూ కలర్ గ్రేడింగ్ సేమ్. సో ఇది రామ్ని చంపే సీనే అయి ఉండాలి. నెక్స్ట్ చూస్తే మిర్జాపూర్ వాళ్ళని కొట్టే సీన్. ఇది ఐపీఎస్ నుండి ఐఏఎస్లా ఏపీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంటే ఆ మిర్జాపూర్ వాళ్ళు పవర్ పోయింది, ట్రాన్స్ఫర్ అవుతున్నాడు కదా అని ఛాన్స్ చూసుకొని లేపేద్దామని వెళ్తే రామ్ రచ్చ ఫైట్ చేసే సీన్ అనమాట. మేబీ ఇది ఇంట్రో ఫైట్లా వేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలిసింది ఏంటి, పొలిటీషియన్ వర్సెస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఈగో క్లాష్ అని. బట్ అండర్లేయింగ్గా మూవీ వచ్చేసి సన్ వర్సెస్ సన్ అనమాట. ఇద్దరు కొడుకుల మధ్య యుద్ధం. రామ్ కొడుకు రామ్ అండ్ శ్రీకాంత్ కొడుకు సూర్య. సో ఇదివరకు ఆ ఓల్డ్ టీజర్ బ్రేక్ డౌన్ వీడియో చూసేసిన వాళ్ళకి ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తూ ఉంటే ఒక్కసారి కింద కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెట్టాను. ఆ వీడియోలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో అది కూడా చూడండి, అప్పుడు మీకు పిచ్ క్లారిటీ అనేది వస్తుంది. దట్స్ గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లంగ్ అవుట్ జల్సా పీడియా.